ధనుసు రాశి. ధనుసు రాశికి రాసాధిపతి వచ్చి గురువు. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ ధనుసు రాశిలోకి జన్మలో ఉన్న కుజుడు, శుక్రుడు, వీళ్ళందరూ బుధుడు కూడా వీళ్ళు మార్పు చెందడం, దేంట్లోకి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, అలాగే గురువు వేటి యొక్క వీక్షణ ఉండడం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గురువు ఎప్పుడైతే వీళ్ళ యొక్క రాశిని చూస్తున్నాడో కాస్త వీళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఏదైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఫిబ్రవరి 14 తర్వాత నుండి వీళ్ళకి రవి యొక్క మార్పు, తృతీయంలోకి రవి యొక్క మార్పు, తృతీయంలో శనిగ్రహ సంచారం, పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం, క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో ప్రేమ వ్యవహారాలు ముఖ్యంగా ఉన్న వాళ్ళకి, అలాగే తెలివితేటలు, విద్యార్థులు, హయ్యర్ ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, సత్సంతానం కలగడం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, సంతానపరంగా ఎవరైతే ఏదైనా మార్పులు అంటే ఏవైనా డాక్టర్లు మార్చాలనుకున్నా, లేకపోతే ఏవైనా వాళ్ళకి సంబంధించినవి ఏవైనా రిపోర్ట్స్ ఇలాంటి వాటి విషయాల్లో కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఒక విద్యాపరంగా ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో, దూర విద్య, విదేశీ విద్య ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరిగితే పనులు కూడా ముందుకి చకచకా సాగడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారము, అయితే ఈ కుజుడు యొక్క సంచారం మార్పు చెందాలంటే వ్యయాధిపతి అయ్యాడు. ఇక్కడ వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు వచ్చి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆర్థికపరమైన ఖర్చులు అనేవి మాత్రం ఉంటుంది. అలాగే దీనితో పాటుగా వీళ్ళకి కాస్త మార్పు చెందడం, అంటే ఆర్థిక స్థితి కూడా కాస్త మార్పు చెందడం అనేది ఉంటుంది. అయితే చిన్న చిన్న మనస్పర్ధలు అవి కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. వాటిని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఉండడం, మళ్ళీ అవి తీసుకొచ్చి ఇంటి వరకు తీసుకొచ్చి ఇంట్లో చర్చలు చేయడం, ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే కాస్త మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగాల్లో మార్పులు అవ్వడం, లేదా స్థానచలనాలు, లేదా ఉద్యోగాల్లో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కో ఇలా మార్పులు చెందడం అనేది మాత్రం ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ విదేశీ విద్య, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడే స్థిరత్వం కోరుకుంటున్నారో వాళ్ళకి అక్కడ స్థిరత్వము ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా సంబంధించి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, గృహాలంకరణ, వాటి కోసం అవసరమయ్యే ఖర్చు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనబడుతున్నాయి. మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా మంచి అనుకూలతగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళు మొత్తం మీద కానీ చూసుకుంటే వ్యాపార పరంగా కానీ, వృత్తి ఉద్యోగ పరంగా ఆర్థిక వృద్ధి అనేది మాత్రం వీళ్ళకి ఈ మాసంలో ఖచ్చితంగా కనపడడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా వీళ్ళు ముఖ్యంగా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.